హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. దోస్తులు ఈ రోజు వీడియో ఏంటి అనంటే మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 194 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏమైంది రామా, అక్కడనే ఆగి ఎవరితోటో ముచ్చట పెడతా అన్నావు? నడు, ఇప్పటికే లేట్ అయిపోయింది, పిల్లలు రావచ్చు ఇంటికి. పదండి. ఆగు అని చెప్పిన్నా. నీకు దండం పెడతా, నువ్వు కనిపించకుండా ఇట్లుండిటేవో. నీ కాళ్ళు మొక్కుతా, నా భర్త ఎగుతే మళ్ళీ లొల్లి ప్లీజ్. ఏ రమా, నేను ఆగా, నీ వెనకనే అత్త, ఎంత లొల్లైనా మంచిదే. ఏమన్నరుకో. అవ్వా, ఛాయ్ పెట్టి పోవే. ఏయ్, నువ్వెందుకు వస్తున్నావురా? నువ్వు రమ్మన్నావేవన్నీ? వాడు మళ్ళా ఈ ఊరికి ఎందుకు వచ్చిండు, మన ఇంటి కాడికి ఎందుకు వస్తాడు? లేదండి, నేను రమ్మని లేదండి. నిజంగా వాడు ఎందుకు వచ్చిండో కూడా నాకు తెలియదు. ఏంద్రా, ఎందుకు వచ్చినవురా నా ఇంటి మొక్కై? ఏం లేదు, రమను చూసిపోదామని వచ్చినా. నా పెళ్ళాన్ని నువ్వు చూసుడేంద్రా దొంగ పాడుకో. చెప్తానా కదన్నా, నీ పెళ్ళాన్ని నేను మర్చిపోలేకపోతున్నా. మర్చిపోలేకపోతే సావురా బాడుకోవు, సావు. అంతేగాని మళ్ళా మా మధ్యలో చిచ్చు పెట్టడానికి ఎందుకు వస్తాన్నావు? రమ మీద ప్రేమ ఉన్నది కాబట్టి వస్తాన్నా. నరుకుతారా నిన్ను? నా పెళ్ళం జోలికి నువ్వు ఎందుకు వస్తున్నావురా? నరికినా మంచిదే. నీ పెళ్ళాం నేను ఇష్టపడే ప్రేమించుకున్నాం. నీకు కూడా తెలుసు కదా. ఇప్పుడు సడన్గా నీ పెళ్ళాన్ని మర్చిపోయి నేను ఇంకో దాన్ని ఎట్లా పెళ్లి చేసుకుంటా? చేసుకోకపోతే సావురా దొంగబాడుకోవు. నా ఇంటికాడికి వచ్చి ఇదేంద్రా న్యూసెన్స్? ఊర్లోకి వస్తే 10 మందికి తెలిస్తే నా ఇజ్జత్ పోతుంది. దాన్ని చూడకుండా దాంతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నా నేను. పంపిస్తావా? పంపి నాతోటి చూసుకుంటా నేను. ఏందే నల్లికుట్లదానా, నువ్వు ఉంటావా సత్తవా? లేకపోతే నాకు ఈ రావాయనం ఏందే? ఊర్లో 10 మంది చూస్తే నా ఇజ్జత్ తీయటానికి ఉన్నావే దొంగముండా. ఏమండి, మీరు నన్ను తిట్టకండి. వానికి ఎంత చెప్పినా వాడు ఇంటలేడు. ఊకే ఈ ఊరికే మన ఇంటి మొక్కై అత్తాండు. ఏంది ఊకూకు వస్తాడా? మరి ఒక్కసారన్నా నాకు చెప్పలేదేమే? అంటే నేను లేనప్పుడు మళ్ళీ రప్పించుకుంటానవా నువ్వు? నేను రప్పించుకున్నాడు కాదండి, నేను డోర్లు పెట్టుకునే ఉంటానా. వాడు వచ్చి ఏందో ఏందో అంటాడు, నిన్ను చంపుతా అంటాడు, పిల్లల్ని చంపుతా అని అంటాడు, నాతోటి మాట్లాడు అని అంటాడు. అవునారా? నీ పెళ్ళాం నా దగ్గరికి రావాలని నిన్ను చంపుతా అని అంటానా. నువ్వు సత్తవా సావు, లేకపోతే నీ పెళ్ళాన్ని నా దగ్గరికి పంపియ్యి. కొంచెమన్నా ఇజ్జతి మానం ఏమనిపిస్తలేదా రా నీకు? పరాయోని పెళ్ళం కావాలని. నాకు కాబోయే పెళ్ళాన్నే కదా నువ్వు చేసుకున్నది. అరే దొంగ పాడుకో, నిన్ను ఇట్లా కాదురా. ఇక పోలీసులకు పట్టిస్తే అయ్యే పోతుంది. ఊకూకి వచ్చి ఇంటికాడ ఆయిడ ఏంద్రా, నలుగురు చూస్తే 4 లోకాలు ఇన్నట్టు నా ఇజ్జత్ తీయడానికి ఉన్నారా మీరు? నిజంగా నీకు దమ్ము ధైర్యం అనేది ఉంటే ఆడ మా వాళ్ళతో కొట్లాడిపోరా. మా అత్త, మా మామ, మా బాంబర్ది తోటి నాకు కావాల్సిన పిల్లను వానికెట్లు ఇచ్చి చేసిరని వాళ్ళతో కొట్లాడిపో. ఇక్కడ సాటుకు నేటికి వచ్చి నువ్వు అజ్జేసుడు కాదు. అసలు నువ్వు ఎందుకు రావాలి ఈ ఊరికి? దేనికోసం రావాలి? నా ప్రేయసి కోసం ఖచ్చితంగా వస్తా నేను. ఇవతిరా ప్రేయసి నీకు? అది ఇప్పుడు నా పెళ్ళాం. అమ్మో, ఇల్లు కొట్టుకునేటట్టే ఉన్నారు. ఇంకా నర్సక్కనన్న పిలుసుకత్తా. నీ పెళ్ళమైతే నాకేంద్రా? నేను ఫస్ట్ ప్రేమించిన దాన్ని మర్చిపోలేకపోతున్నా. ఏం చేయాలి మరి చెప్పు? సర్దామని అంటే సావబుద్ధి అయితే లేదు, బతుకుతామని అంటే అది కావాలని అనిపిస్తుంది. నా గల్లబట్టినవేంద్రా నువ్వు? ఎంత ధైర్యం ఉంటే, ఎంత తెగబడ్డ బాడుకోవు అయితే నా ఇంటి ముంగడికి వచ్చి నా పిల్లాన్నే కావాలని అంటున్నావంటే ఇక నువ్వు ఎంత తెగాయించినవో నాకు అర్థమైందిరా. ఇక నేను కూడా తెగాయించకపోతే ఇంకా కథ వేరే కాడికి పోయేటట్టున్నది. గాయించరా, ఏం చేస్తావో చూస్తా. ఓ చూడు నర్సక్క, వీడు మేము అట్నుండి వస్తా అంటే మా వెనుకనే ఇంటికి వచ్చిండు. ఆగురి ముందు ఆగుర్రి. అరే నీకు సిగ్గులేదారా? దొంగ పడుకో. ఆల్రెడీ ఒకసారి లొల్లయింది, సప్పుడే వీకినవు. అది రారాదని చెప్పనే బట్టి మళ్ళీ నువ్వు అది కావాలని దాని ఎంబడా ఎందుకు తిరుగుతున్నావురా? ఎవ్వరు లేనప్పుడు వచ్చి బెదిరించుడు ఎందుకురా నీకు? ఇన్ని ఇట్లా కాదు. అరే రాజు, నువ్వు పోలీస్ టౌన్ లో పెట్టరా.
నీ పెళ్ళంతోటి పిటిషన్ పెట్టి పెట్టిపియ్యి, బొక్కల దూరాలే విడు బయటకు రాకుండా. అంతే అంతే నర్సక్క. ఏమన్నా పెట్టుకోర్రి, నేను ఇట్లే బయటకత్తా. మీరు అట్లా నన్ను లోపడేసిన మంచిదే, నేను అటు పోయి ఇటు అత్తా. నీకు భయమేందో చూపిస్తాం రా, ఆగాగు. నువ్వు నడువు ఇంచెల్లి దొంగ బాడుకో సిగ్గు అనిపిస్తలేదా రా? ఇంకా దానింటి ముంగడికే వచ్చి మళ్ళీ అది అద్దన్నా కూడా దాన్ని టార్చర్ చేస్తాను. ఉన్నాడు పోతా పోతా, మళ్ళా అది నా దగ్గరికి ఎట్లా వస్తుందో నేనే రప్పించుకుంటా. రప్పించుకుంటావు. చెప్పులు చీపిర్లు మెడకెత్తే అప్పుడు రప్పించుకుంటావు గాని సిగ్గులేం జన్మ. అవ్వెట్లా కన్నదిరా నిన్ను? అందరు ఎట్లా కంటుర్రో అట్లనే కన్నది. మీ అవ్వ కన్నది మంచిదే గాని నీ పెంపకం పాడుగాని పెంపకము ఎట్లా పాడైందో. ఇంత ఘోరంగా తయారైనవు దొంగ బాడుకో. ఉన్నాడు నన్ను అనేవాడు కాదు, మీరెట్లున్నారు మీరేంది అనేది మీరు చూసుకోర్రి. ఏ పోరా బేవకు. అది ఎందుకురా ఈ లొల్లి పాడగాను? ఇగో ఈ దొంగముండ ఏవట్టే. అవునే దొంగముండ, వాడు ఎన్నిసార్లు వచ్చిండే ఆ ఇంట్లోకు? ఒక్కసారి వచ్చినప్పుడే నువ్వు నాకు చెప్పవానే, నేను అందుకోపోదు నానే అంటే వాడిని ఇంట్లోకి రప్పించుకుంటానో వానితో మాట్లాడుతానో మళ్ళీ ఏమెరగనట్టు ఉంటానవానే? అయ్యో నీకెట్లా చెప్పాలండి, వాడొచ్చి టార్చర్ చేసుడు. నేను ఆల్రెడీ నర్సక్కకు చెప్పినా లతకి చెప్పినా ఒకసారి. అవునా? అవునరా, మా చెప్పింది తత్తాను నర్సక్క అంటే డోర్లు పెట్టుకొని ఉండే, లేకపోతే మధ్యాహ్నం పూట మా ఇంటికే రా అని చెప్పిన నేను. ఇక మళ్ళీ అప్పటిసింది ఇప్పటికి మళ్ళీ ఇది ఏది చెప్పలేదు, అత్తలేడు కావచ్చు అని మేము అనుకున్నాం. ఇక అప్పుడే నర్సక్క అప్పుడే 2 రోజులు వచ్చిండు. ఇక మళ్ళీ రాలే. మళ్ళీ ఇయ్యాల ఏం పుట్టిందో ఇయ్యాల మేము అట అత్తన్నాం ఇంటికి, మా ఆయనకనే అత్తాండు. మళ్ళేదో జరుగుతుంది కానీ ఇక నువ్వు మారేవే దరిద్రపు దానా. నిన్ను ఇంట్లో పెట్టుకున్నాడు నా బుద్ధి తక్కువ. నువ్వు నీ అవ్వగారింటికి పో, ఈడుండకు. నువ్వు ఈడుంటే నా ఇజ్జత్ వేటట్టున్నది. ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకున్నది చూసినవా, అది నా బుద్ధి తక్కువ. చూసినవా నర్సక్క ఎట్లా అంటాండు? మొగోళ్ళు అన్నాక అంటారే రమా ఎట్లా చేసుకున్నవే జీవితం పాడుగాను. ఇప్పుడిప్పుడే ఈ రాజుగారు ఇంత మంచిగా అయితే దాన్ని మర్చిపోతున్న వరకు మళ్ళీ ఆ బాడక వచ్చి అట్లా చేయబట్టే అసలు ఏంది ఈ కథకు ముగింపు ఎట్లా దొరుకుతుంది చెప్పు? ఏం లేదు నర్సక్క, ఇక పోయి కేసు పెడతా. నన్ను మస్తు టార్చర్ చేస్తాండు, రేపు చేస్తాను చూస్తాండు, అది ఇదని పెట్టి ఇవన్నీ బొక్కల నూకుతిగా బయటకు రాకుండా. అట్లయితే నేను ఆ జీవితం మంచిగా ఉంటది కావచ్చు. ఇక అదే పని చేయి. నీ ఎవరే పత్తెర రాకుండా మంచిదే గాని రేపు పోలీస్ స్టేషన్ పోయి వాని మీద కంప్లైంట్ ఇచ్చి వాని బొక్కలకు నూకిరా. నువ్వు చూసుకుంటా ఉండకు. ఇంకా రాను ఇంకేదైనా పెద్దగైతుంది. ఆడు బెదిరిస్తాడేమో నీ మొగని చంపుతా అని. చెప్పలేవు ఆయనత దొంగ బాడుకోవు. ఇటువంటి బాడుకోవులను నువ్వు నమ్మద్దు. అమ్మో, ఇప్పుడు రాజు నన్ను ఎంత తిడతాడో ఎంత కొడతాడో అని భయం అవుతుంది ఇంట్లోకి పోతే. ఆయనకి ఎప్పుపోయిగా ఏదో ఒకటి గిట్లా కాదు గిట్ల సంగతని మెప్పించిన పోలీస్ స్టేషన్ కో నువ్వు. సరే నర్సక్క, నువ్వు వచ్చిందే నయమైంది. నువ్వు రాకపోతే ఇంకెంత కొట్టుకుందరో, ఇంకెంత పెద్దలోళ్ళవును, ఎంత మంది వద్దురో. సరే పోయే, నేను పనిపోయి వచ్చి నువ్వు ఊరికి రాగానే నేను ఇటు మొక్క అత్తిని. పో నేను పోతాన్నా. సరే నర్సక్క. అమ్మో, ఇప్పుడు ఈ రాజు ఎంత కోపంతో ఉన్నాడో, నన్ను ఏమంటాడో ఏం కథనో భయం అవుతుంది. నేను మీద ఇక కంప్లైంట్ చేయాలి పోలీస్ స్టేషన్కి పోయి. చూసుకుంటుంటే నడతలేదు ఇక. ఇప్పుడే షేర్లకి వెళ్ళి వచ్చింది, టిఫిన్ బాక్స్ ఇక్కడ వారేసింది, మళ్ళీ ఎటో ఉరికింది. ఈ అవ్వ షేర్ల పొద్దున దాకా ముచ్చట పెట్టింది చాలదా ఏంది మా అక్కకు? అరే రామశంకరా, ఇది రేపోతే ఇలా ఇంట్లో పిసలేసింది అని అంటే ఇప్పుడు కూడా ఎటో పోయింది కదా. ఏటి పోయినవే అక్క? ఇప్పుడే కదనే షేర్లకే వచ్చింది నువ్వు, మళ్ళా ఏడవై మునిగినవే. నీ అవ్వ ఆరైపోతాంది, ఇంత సాయ పెడతావేమో అని నేను చూస్తే మళ్ళా ముచ్చట పోయినావు. ఏ ముచ్చట్లేదు తీరా. గరామెందుకో ఊరికి వచ్చింది, ఇగరా అంటే నేను పోయినా. అందరు అత్తరు నీ దగ్గరికే కానీ పోయే అక్క, జరా సాయ పెట్టుపో. అంతా గుండె అంతా గుంజుకపోతాందే సాయ తాగపోతే. పెట్టుకొని తాగితే ఏమవురా? అంత పని చేసిన అక్క చూడు, ఇక ఊడిచిన, బోల్దోమినా, బట్టలు తీసిన, మర్త పెట్టిన, ఒక సాయ పెట్టి ఇక నువ్వు గంతే. కూర ఉన్నది కదా, ఇన్ని బియ్యం పెట్టు అయిపోతుంది. అబ్బో తమ్మి ఎట్టెట్నో చేసినవరు. నువ్వు అన్నావు కదరే నా బిడ్డ ఉంటే నేను పనికి వచ్చే వరకు అన్ని పనులు చేసు అని. అందుకే నీ బిడ్డ స్థానానికి నేను వచ్చి అన్ని చేసిన. అవ్వా మంచి పని చేసినవరా అయ్యా. సరే తీ సాయ పెడతా. ఆ టిఫిన్ బాక్స్ కూడా దోంపో. అబ్బో మంచిగున్నవే, అందుకే చెయ్యొద్దు పని. ఇక పని కొంచెం చేసినాం అనుకో ప్రతిదీ ఏమంటారు గిట్లనే. మళ్ళా రేపు పొద్దుగాల ఆగబాగం అవుతుందిరా. రేపు కూడా ఓవుడే పనికి. అందుకే ఇప్పుడు టిఫిన్ బాక్స్ దోమ పెట్టుకుంటే రేపు పొద్దుగాల మంచిగా టిఫిన్ పెట్టుకొని పోవచ్చు. గట్లా అంటానా?
నేను దోమకత్తగా నువ్వైతే చాయ్ పెట్టుకో. సరే సరే. ఈ ముసలి బాడకవు ఏడబోయి చచ్చిండో మరి. మళ్ళీ పనికి పోయింది అచ్చ వరకు ఇంత ఊడతా రెండే గంజలు ఉన్నాయి. గంజలు కూడా దోమలేడు. ఆగో 2 పల్లాలు ఆడ పెట్టిండు, తిన్నాడు, ఎటో వీకిండు. ఈ మొలదారంతే ఎంప గీ అచ్చ వరకు గీ ఊడితే ఏం పోవును. నాకు పని చేసి వచ్చే వరకు అంత అలిస్ట్ అయిపోయే. ఆగో మళ్ళీ వచ్చినవా అని నేను ఇంటి ముంగడ చూస్తానే మళ్ళీ. గిడ గీ పని అయ్యే సాధన కాలేదు గాని కడుపు నిండా తాగినట్టున్నావు కదా నువ్వు. నీ తాగుడా ఆగులా పోను. నువ్వెప్పుడు పోతావో ఆగులా. మళ్ళీ నిన్ను పట్టుకోపోంది నేను పోతా నానే ఆగులకు. మళ్ళీ నీతోటే నేనే మళ్ళీ. ఈ దినాలు అయ్యా నేను ఆడ చేసి వచ్చిన పని నా తలకాయ తింటావు మెంటలోడా. గీ ఊడవ సాతన కాలేదు గాని కడుపు నిండా దాగా నీకు సాతన అయిందా? నీ తాగుబోతు నోట్లమ్మా నువ్వు వస్తే. మన్నెందుకు పోసుడే మళ్ళీ. ఇంత బీరో బరండో పోతే గుట్కన మింగుతా. నీ అవ్వ మన్ను పోతా అంటవేమే మళ్ళీ. నీ అవ్వ పో 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 చికెన్ తెత్తా అండుతావా? తెత్త పో, పనికి వచ్చినావు కదా, ఓ 100 రూపాయలు తెత్తా. అందరు తెచ్చి నీ బోంద మీద పెట్టుకో. ఎవరికి కావాలరా చికెను? ఎవడండాలి ఇప్పుడు? నేను పోయి నెరబడి నేనున్నా. నీకేం పోతాంది? నీదేం నొత్తాంది? అయ్యో నీ నెరవడు పాడుగాని ఎవడే నిన్ను బొమ్మన్నోడు పనికి. నన్ను బదనం చేస్తావు. నేను గిట్ట బొమ్మన్నా నిన్ను? అప్పుడే ఇంత బుకెట్ తినుకుంటా వండారంటే ఓ ఎగేసుకుంటా ఎగురుకుంటా పనికి పోతాన్నావు. నిన్ను పెద్ద కట్టేందుకొని చూపుతనే మారాలి నువ్వు. నీ తాగుబోతు నోట్ల మన్ను బగ్గదాగా నేర్చినావు, తిన నేర్చినావు. ఏ అవన్నీ కాదు, చికెన్ వద్దంటున్నావు కదా, 3 గుడ్లు తెత్తా ఏంపు అట్టిగానే. ఇట్లా నూనెలు అల్లం వేసి ఇంత ఉప్పు వేసి కారం వేసి ఏంపు కమ్మ ఉంటదే. మళ్ళీ నిన్ను కైమ కొట్టి ఏంపుతుందా? ఈ మొగానికి ఇంకా గుడ్లు కావాలట, గుడ్లు. నేనే ఓ సాగు చత్తన్నా అంటే ఏంపే నీతోటి ఎవడో రాలే బాడుకోవు. పోయి నేను వచ్చిన. కాదు, ఆ దొంగ బాడుకోవుది. నేను అచ్చుడు ఎక్కడిది? అసలు ఇంటికాడికి అచ్చుడు ఎక్కడిది? నేను లేనని వానికి ఎట్లా తెలుస్తాంది? ఈ ఇంట్లో ఉన్న దొంగ ముండే చెప్తేనే కదా నేను లేనని తెలిసేది. లేవు నడిపిస్తారు ఇల్లు. నాకు అర్థమై పాడైతలేదు. నన్ను పిచ్చోని ఎత్తాందా ఏంది ఇది? నాకేం చేయాలో అర్థమైతలేదు. ఈ దొంగ ముండని నేను ఇంట్లో ఉంచుకుంటే రేపటి రోజున పుస్కన ఇట్లనే ఆయనతోటి మళ్ళా దొరికిందనుకో, ఎవరన్నా చూసిర్రనుకో నా ఇజ్జత్ పోతుంది. ఈ దొంగ ముండ ఏవట్టి నాకు గండమే పడైంది. ఆ రోజే చెప్పిన దీని అవ్వకు దీని అయ్యకు పట్టుక పీకుర్రని, ఇక మారుతుంది, ఇక మంచిగా ఉంటుందని అన్నారు. ఏమండి? ఏందే దొంగ ముండా? అబ్బా మీరు తిట్టినా మంచిదే, కొట్టినా మంచిదే, కానీ నేను చెప్పేది మాత్రం నిజమండి. మన పిల్లల మీద ఒట్టండి. నువ్వు చచ్చిపో, కానీ నా పొరగల మీద ఒట్టేయకు. నువ్వు లంగదానివి. ఒట్లేసి నా పొరగలను ఏం చేద్దామని అనుకుంటున్నావే? నీ నిజస్వరూపం ఏందో నేను నమ్ముతాన్నా, కానీ నన్ను నమ్మిన కొద్ది నన్ను మంచిగానే మోసం చేస్తాను నువ్వు. అయితవా నీ పాపం నీకే జరుగుతుంది. రేపు పెట్ట బుట్ట అన్ని చదువుకొని నీ అవ్వగారింటి వీకు. నువ్వు నా ఇంట్లో ఉండడం అవసరం లేదు. అబ్బో అట్లా అనకుర్రి. ఈ కాళ్ళు మొక్కుతానండి, నిజంగా నేను చెప్పేది నిజం. ఒక 2 రోజులు వాడు వచ్చిండు గిట్లనే, నువ్వు లేనిది తెలుసుకొని వాడు వచ్చిండు. వచ్చి నీ భర్తను చంపుతా, నీ పిల్లల్ని చంపుతా, అది ఇదని మస్తు మాట్లాడిండు. కానీ నేను నీకు మళ్ళీ చెప్తే మళ్ళీ నువ్వు నన్నే అనుమానిస్తూ గొడవలు అవుతాయని నేను చెప్పలేదండి నిజంగా. నా కాళ్ళు మొక్కడొద్దు, ఏళ్ళు మొక్కడొద్దు. అవునే, ఆనకేమన్నా ఇక్కడ ఎవడన్నా సోపతున్నాడే? నేను లేనిది వానికి ఎట్లా తెలుస్తుంది? అసలు నువ్వు సాటికి ఇంకేదన్నా ఫోన్ మెయింటైన్ చేస్తానవా? అయ్యో రామా, నేనే ఫోన్ మెయింటైన్ చేస్తలేను. జరా నన్ను నమ్ముర్రి. నేను ఏది మీద ఒట్టేయమంటే దాని మీద ఒట్టేస్తా, ఏడికి రమ్మంటే ఆడికి వచ్చి అచ్చేస్తా. నిజమండి, నన్ను నమ్ముర్రి.
నేను అప్పటి నుండి వానితోటి మాట్లాడుడు కాదు, వానితోటి ఫోన్ లేదు, వానితోటి ఏది కూడా మాట్లాడలేడు. వాడే వచ్చి గిట్టని భర్తను చంపుతాను, నా దగ్గరికి వస్తావా రావా అని టార్చర్ చేస్తాడు. మీకు చెప్పుదామంటే మీరేమంటారో అని నేను చెప్పలేదు, అంతే తప్పించి వేరేం లేదు. రేపు పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇద్దాం పదండి. నేను ఎందుకు వస్తానే పోలీస్ స్టేషన్కి? నాకేం అవసరం అని వస్తానే నేను? సావుపో, పోలీస్ స్టేషన్లో పొంటి, కోర్టులో పొంటి, కేసులో పొంటి తిరుక్కుంటా సావుపో. నువ్వు చేసిన కర్మకు నేను నీ ఎంబడెందుకు తిరగాలే? దొంగముండా నా ఇజ్జత్ తీయడానికే ఉన్నావు నువ్వు. అయ్యో రామా, గట్లా అంటుర్రేందండి? మీరు రాకపోతే నాతోటి ఎవరు వస్తారు చెప్పుర్రి? ఎందుకు ఇంత కఠినంగా మాట్లాడుతుర్రు? నేను చేసింది లేదు, పీకింది లేదు, వాడే కావాలని నన్ను టార్చర్ చేస్తాడు. గతంలో ఎన్నో జరిగినాయి, అవి అయిపోయినాయి. ఇప్పుడు మీ విషయంలో కూడా మీకు జరగలేవా? మీరు పరిచిపోయి మంచిగా ఉంటలేరా? అబ్బబొమ్మా, ఇప్పుడు అంటున్నావే మీ గతంలో జరిగినాయి మర్చిపోయి ఇప్పుడు మీరు మంచిగా ఉంటలేరా అని. మరి నిన్న మొన్న ఏం సత్రాలు చదివినావు లత గురించి, నా గురించి? అవునే, సిగ్గులేందానా? నేను నిన్ను అనలేక నానే? సరే అండి, మీ ఇద్దరి గురించి నేను తప్పుగా అర్థం చేసుకున్నా అన్నా అయిపోయింది. కానీ ఇప్పటి నుండి అసలు ఏమనుకోను, మీరిద్దరు మంచిగా ఫ్రెండ్స్ లాగానే ఉంటున్నారు. కానీ నాకు వానికి అట్లా ఉండు కాదు కదా, మరి ముఖం కూడా చూడాలని లేదండి. మీ కాళ్ళు మొక్కుతా ప్లీజ్ అండి, పోలీస్ స్టేషన్ కోదాం పదండి. లేకపోతే వాడు నిన్నో నన్నో పిల్లలనో ఏదో ఒకటి చేసేదాకా వాడు వదిలిపెట్టేటట్టు లేడు. నేను రానే, నాకు పోలీస్ స్టేషన్లా అందరు పరిచయమే. ఎందుకు వచ్చినావు, దేని గురించి వచ్చినావు, ఏంది అని అంటే నా పెళ్ళం గిట్లా గిసోని సంగతి అని అంటే నా ఇజ్జత్ పోతుంది. నేను తలెత్తుకోకుండా అయితా. నాకు మంచి పేరున్నది బయట. నాకు ఆ పేరు పోగొట్టకు. చక్కగా నీ అవ్వగారింటికి పోతావా పో, గంతే. తప్పించి వాడు ఊకే నా ఇంటికాడికి వచ్చుడు, మళ్ళీ అది ఇంకెవడన్నా చూసి ఆగో రాజులేని టైంలో అవన్నీ పెళ్ళం ఎవరిని రప్పించుకుంటాంది అన్న పుకార్లు అవన్నీ నేను బతకలేని చెప్తున్నా. నేను మంచిగా ఉండాలని అంటే నువ్వు నీ అవ్వగారింటికి పోయి బతికిగా. ఇక అద్దు మన ఇద్దరికి సొంపు. అమ్మో గట్లంటే ఎట్లనండి? నేను మా అన్నయ్యకు ఫోన్ చేసి రమ్మని చెప్తా. అన్నయ్యతోటి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా. మీరు రాకున్నా మంచిదే, వాడిని ఏదో ఒకటి చేసేదాకా అస్సలు వదిలిపెట్ట నేను. ఏమైనా వేసుకోయన్నావో? ఒక్కసారి ఫోన్ ఇయ్యవా? అన్నయ్యతోటి మాట్లాడతా. ఫోన్ లేదు, ఏది లేదు, నడు. అయ్యో ఏమండి గట్లా అనకండి. ఇప్పుడు మీరు ఫోన్ ఇవ్వకపోతే నేను ఎవరిని పోయి అడిగితే చెప్పుర్రి బయట. మా అన్నయ్యకి ఫోన్ చేసి కిసోన్ సంగతి అన్నయ్య రేపు రా అని చెప్తానండి, నీ కాళ్ళు మొక్కుతా. ఒకటే చెప్తానా, మీరు అన్నకు ఫోన్ చేస్తావా మీ అయ్యగానికి ఫోన్ చేస్తావా నాకు అనవసరం. వచ్చి సిక్కు పోగొడతారా పోగొట్టుర్రి. లేకపోతే వాడు నీ ఊరికి అన్న ఉంటాడు కదా అవ్వగారింటికాడ, నువ్వు కూడా నీ అవ్వగారింటికాడికి పోయి ఉండు. మీరు ఏమన్నా వేసుకోరు అంతే. ఇక నాకు బొర్రే ఓపిక టెన్షన్ పెట్టుకొని అది ఇది అన్ని పిచ్చోన్ని కాలేను. అయితే నా పిల్లల్ని ఎవరు చూడరు, నన్ను పిచ్చోని వేయకూరు అంతే. ఒక్కసారి ఇవ్వండి ఫోన్ ప్లీజు. ఫోన్ ఇస్తా, బయటకు పోయి మాట్లాడుకున్నాడు, నా కాడద్దు. సరేనండి. అరే రామ రామ రామ, ఇదో గంటానికే వచ్చింది నీ అవ్వ. ఇది ఫోన్ మాట్లాడినాక అటు బయటకన్నా పోవాలి జరసేపు. నీ అవ్వ మైండ్ అంతా దుబ్బింది. పురాణమ్మా, చలికాలం స్టార్టే కాలేదు కదనే, ఇంకా నువ్వేందే మంట పెట్టుకుని కూర్చున్నావు ఇంటెనుక? కొంచెం చలి పెడతలేదా బిడ్డ? నాకు చలి చలి అనిపిస్తుంది. ఓ ఇప్పుడు కాదు, మేము ఎప్పుడైనా నర్సవ్వ వాళ్ళందరం కలిసి ఇన్నే మంట పెట్టుకుంటాం. జమాన్ల నుండి మన ఇంటికాడికి వచ్చి కూర్చుంటారు, ఇక నేనే మంట పెడతా. అవునానే, మరి ఇప్పుడు ఎవరు అత్తలేరు కదా? ఇక పెట్టిందో లేదో అని ఎవరు అత్తలేరు. గా నర్సవ్వ నంబర్ ఉంటే ఫోన్ చేయి బిడ్డ, అత్తది. సరేనే. ఇగో నర్సవ్వ అని పేరుంది అదేనానే? అదే బిడ్డ, చెయ్యి రమ్మను. హలో, ఎవరు? నేను ఓ నానమ్మ గీ లింగవ్వల్ల మనవరాల్ని. మా నానమ్మ ఇడ మంట పెట్టింది, నిన్ను రమ్మని అంటాంది. అవునా? అయితే అత్తన్నా. దా. ఏమన్నది? అత్తున్నా అన్నదే. నేను అన్నం తినత్తా. తినిపో తిని మళ్ళా మూతలు మంచిగా పెట్టు. పిల్లిలు పాడగానంతా ఏరుగుతా అన్నాయి గంజుల మీదనే. సరేనే. చలికాలం వస్తేనే మంచిగా అనిపిస్తుంది, మంచిగా చలి పెడుతుంది. ముసుగులు వేసుకొని మంటలు పెట్టుకొని కూర్చుంటాం. అగో లింగక్క పెట్టినా మంట, మల్లక్క కూడా చెప్పినా.
మంచి పని చేసినావు. ఎన్ని దినాలైతాంది లింగక్క మనం ఇట్లా కూసోక మంటకాడా? అవునే నరసవ్వ, ఇక ఎండాకాలం వర్షాకాలం పెట్టుకుంటా ఆమె మంట, ఇక చలికాలమేనాయే. అటు ఇటు ఈదర్లు స్టార్ట్ అయినాయి మెల్లగా. నాకైతే చలి పెడతాంది, మీకు పెడతాందా? కొంచెం పెడతాంది తెల్లారేవంగా. దాదా మల్లక్క ఏమా వచ్చిన గాని తిన్నరాయే? తిన్నాం. ఇన్నోళ్ళు సక్క వండక ఈ మంట ఎందుకు పెట్టిర్రే? మళ్ళా పొద్దుగా లేచి పత్తేరే పోవద్దా? అయ్యో పోదాం, అట్లా ఉప్పోసకు ఇడ కూసుంటే ఇంత టైం పాస్ అవుతుందని. మళ్ళా చలి పెడతాంది కాదు మళ్ళక్క, అందుకే పెట్టినా. కూసున్నా గాని నాకిడ కూసుంటే ఒకటే ఆదికత్తది. ఓ నర్సి గుర్తున్నదే నీకు? మల్లక్క ఏం లేదే, మనం చలికాలం రాత్రి మంటలు పెట్టుకొని కూసుంటే రాజుగాడు లత గురించి ఎట్లా మెల్లగా పోయేది. ఇగో ఈ తవ్వ పొంటే దాన్ని ఇంటెనకకు పోకపోయేదా? అవునవును. అబ్బో వాడు మనం ఉన్నామని కూడా భయపడకపోయేది. మంచిగా పోయేటోడు దాని దగ్గరికి, లత దగ్గరికి. అవునారు సవ్వా, మరి ఇప్పుడు మరిచిర్రా అని? మరవరా, ఎప్పుడో మర్చిపోయారు. దాందే బతుకుతాంది, ఇక వీడిది వీడే. కాదే, మొగడు చచ్చిపాయే, దానికేం కోరికలు వత్తలేవా? మరే అచ్చితే రాజుతోటి మళ్ళా కలిసి ఉంటుందా ఏందని నాకు అనిపిస్తుంది. చేన్లో కూడా చూసినావా శలి అని, మరి ఎవరి గురించి వాడిండో పాట. ఊకోలింగక్క, వాళ్ళకు గసంటి ఉద్దేశం లేదు. గట్లున్నాక గిట్లెందుకుందరు? పాపం ఆ పోరికే బొచ్చడు బాధలున్నాయి, ఇంకా కోరికలు వస్తాయి. ఫోన్ చేయే రమ్మని అతను కూడా జరసేపిడ కూసుంటది. చేస్తా. హలో లత, యోగి లింగక్కోళ్ళ ఇంటికాడ మంట పెట్టుకున్నాను రాయే. అవునా నర్సక్క? సరే తింటాన్నా, తిన్నాక గిట్లా చూస్తుంది అత్త లేకపోతే పడుకుంటా. సరేనే. ఏమన్నదే? తింటాంది. మళ్ళీ బాబుని దొరుకుని అత్త అయిపోగా మళ్ళక్క టైం పాసు. అబ్బో వాడానే, వాడు అబ్బోలంగా నేను పనికోడు చూసిండా మంచిగా నమ్మదావుకుంటున్నాడు కాదే. అయ్యో అంతేనా? ఆగో మంట పెట్టిర్రా? మంట పెట్టినా గానీ ఆ చుట్టపారేసి రాయ వాసన తలకాయ నొప్పి. అయ్యో మీ దగ్గరికి వస్తానన్నా తీయలేవు, ఇంత దూరమే ఉండబడి తిని. ఏమైందే శంబయ్య, తిన్నావా? పండగ పైన మరేటో బయలుదేరినావు? ఏటు లేదు, తిన్నా బయటకు వెళ్ళినా మీరు కనబడ్డరు, ఇక సుట్టేసుకొని ఇటు వస్తానా. నీ ఇంటికాడనే ఉంటాన్నావా? ఇక నా ఇంటికాడ ఉండకపోతే నాకెవరున్నారవ్వా? అబ్బో మరదలా అని మరదలే పడబోతేవనే. అర్థం లేదు, ఎవరు లేరు, అంతా మాయ. ఈ మాయా ప్రపంచంలో ఏం మాయ జరిగేది, ఎప్పుడు ఏం జరుగుతుందనేది తెలియదు. ఆహా, మల్లయ్యను నువ్వు ఇద్దరు కలిసి అలా మందేసుకుంటున్నారా? నువ్వు కూడా దెద్దే అంటావు. ఏ షెరో 90 వేసినాం. 90కే గిట్లా అయ్యారా ఇద్దరు? ఓ అక్క, చలి ఏడ పెడుతుందే మీకు? గా మంట పెట్టుకున్నారు. ఏ పిల్లగా అట్లా పెట్టినామయ్యా, కొంచెం చలి పెడతలేదా? అందుకే అట్లా టైం పాస్కి అటు మంటగా అయినట్టు అవుతుంది, ఇటు ముచ్చట అవుతుంది అని పెట్టుకున్నాం. ఆహా, మంట పేరు చెప్పుకొని ముచ్చట పెడదామని పెట్టిర్రా అయితే? ఏందై పిల్లగా కూసోయిడా, మంట కాగు. నేను మంట కాగితే నువ్వు సుట్ట తాగుతావు కదా, జర వాసన వస్తుంది అడుగో. చుట్ట తాగితే మంచిది పిల్లగా, సిగరెట్లు తాగద్దు, సిగరెట్లు. అవు ఇక అదేంది ఇదేంది. ఆగో బంటి, తిన్నావా? ఆడు పొద్దుక వరకు 3 సార్లు తింటాడు. తిన్నా రారా పింకవ్వ, ఈడ కూసుందురా. ఓ బంటి దా కూసుందాం మంటకాడ, ఇద్దరం కలిసి మంట కావుదాం. ఐస్ మీద ఉన్నోళ్ళు ముచ్చట పెట్టుకుంటారు, ఏం ముచ్చట? మేమేం ముచ్చట పెట్టుకుంటాం? మేమేం ముచ్చట పెట్టుకుంటలేము. మేము మరదల దగ్గర కోలేదా పోసి. ఆగు, మీ అందరికి ఎరికేనా? ఇక మీది లవర్సాయే, మీరు లవర్స్ గురించి అందరికి తెలియకుంటుంటుందా? అయితే ఎంత మంచిగా ఉందాం అనుకున్నా కూడా ఎప్పుడు ఏదో టెన్షన్ వచ్చి పడుతుంది. నీ అవ్వ మందు బంద్ చేస్తే ఇదో బాధ, బంద్ చేయకపోతే అదో బాధ.
ఈ సిగరెట్ తాగుతున్నావు అని అందరికి తెలిసి ఇజ్జత్ పోతుంది అని ఇటు పక్కకు వచ్చి తాగుతానా నీ అవ్వ టెన్షన్ భరించలేక. మంటెడబెట్టిర్రో రమ్మని రమ్మని ఫోన్ చేస్తారు. వీళ్ళెవరు రాజేనా? ఓ రాజు, ఏంది? ఓ రాజు, ఇక్కడేం చెప్తాను నువ్వు? గా సిగరెట్ ఏమిటి తాగుతావు? ఏం చేయాలి? టెన్షన్స్కి చచ్చిపోబుద్ది అవుతుంది లత. ఇక మంది ఎట్లాగో బంద్ చేసినా కదా, అట్లా ఒకటికి తాగుతానన్న కొంచెం రిలీఫ్ ఉంటుందని వచ్చిన. పో నువ్వు. పాడుగా నువ్వు గదెందుకు తాగుతావు? అది తాగుతా కూడా అంత లంగ్స్ ఖరాబ్ అవుతాయట కదా. పారేయాలి, అంత వాసన వచ్చి పాడైతుంది. ఏ ఆగు, అయిపోతుంది ఇక. ఏ పారే రాజంతా అయిపోయింది కానీ ఎటు పోతున్నావు? కాదు, నువ్వు ఈ సిగరెట్ ఎప్పుడు తాగపోదు కదా, ఏమో కొత్తగా చూస్తాను నిన్ను. ఏ బాగా అలవాట్లేదు, ఎప్పుడన్నా ఒకటి గిట్లనే తాగబుద్ధి అయితే గంతే గాని గీ రాత్రి ఎటు పోతున్నావు? ఏరా బాగానే రాత్రి అయిందా? ఏగో నర్సక్క ఇట్లా గలింగా వాళ్ళ ఇంటెనక మంట పెట్టిరట, ఇక రమ్మని ఫోన్ చేస్తే పోతున్నా. ఇప్పుడు ఏమంట? ఏమో చలికాలం వచ్చినట్టు. ఏమో ఇక రేపైతే వస్తానా మళ్ళా పత్తేరా? మాకంటే నువ్వే సూపర్ ఏర్ నువ్వు ఇయ్యాల. అత్త మా ఇంట్లోకి ఒకళ్ళమే వస్తాం, ఒకళ్ళు రారు. రమ రాదు, నేనే అత్త. అయ్యో రమెందుకు రాదు? వస్తానే కదా. ఓ నీ ఒక రోజుకి రమకు ముక్కులకు వచ్చిందా? ఏ వేరే పని ఉన్నదిగా, ఆ పని చూసుకోవాలి, అందుకే నేను ఒక్కడినైతే ఖచ్చితంగా వస్తా. ఏం పని? ఇక ఉన్నదో పని. ఈడ వీళ్ళేం చేస్తారు? గీ సాటుకొచ్చి మాట్లాడుకుంటారు అండి. ఏంటిది? కాదు, గిటచ్చి ఏం మాట్లాడుకుంటారు మీరు? లత గిట ఎందుకు వచ్చింది? ఓ రవా, నేను నర్సక్కోళ్ళ దగ్గరికి పోతున్నా. లింగ వాళ్ళ ఇంటెనక అదేంటి మంట పెట్టిరట, అయితే పోతాంటే రాజుడ కలిసిండు, రేపైతే అత్తురు కదా అని అంటే మరి అవ రాదు అని అంటాడు. అవునా? రాను, రాజు కూడా రాడు. నేను పోతా, గవాని చెప్పకు. నువ్వేనన్న పోయి సావు, ఎవరినన్నా పట్టుకొని పో, అంతే తప్ప నేను ఏడికి రాను. ఏమైంది? ఎటు పోవుడు? ఏం కథ? ఏం లేదు లత, ఏం చెప్పాలి నీకు? మనం పత్తెర పోయి వస్తానమా, ఆ దొంగ పాడుకోవు దీని బాబా దీని వెనకనే వచ్చిండు కాదు. ఏంటి? అవును, పొట్టు లొల్లైంది. ఇక ఇదట పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుందట. వాడట నేను లేని చూసుకొని ఇంట్లోకి వచ్చి నీ మొగని చంపుతా, నీ పిల్లల్ని చంపుతా, అది ఇదని బెదిరిస్తాడట. ఇక నన్ను రమ్మంటుంది కదా, నేనెందుకు పోతా? నాకు ఈ పంచాయతీలు, ఇదేంటి పోలీస్ స్టేషన్లు, కోర్టులు అంటే నాకు పడయి, నా ఇజ్జత్ పోతుంది. నాకు అందరూ అక్కడ తెలిసిన వాళ్ళే ఉన్నారు. అది ఎవరితోటి పోతుందా, ఏం చేయించుకుంటుందా, చేయించుకుంటే వేయించుకోనికి అంతే, నాకు సంబంధం లేదు. నేను అత్తరే పత్తేరా. ఇక చూడు లత, గిట్లా మాట్లాడుతాండి. ఈయన రాకపోతే ఎట్లుంటది చెప్పు? నీ భర్తేడమ్మా అని పోలీస్ స్టేషన్లో అడిగితే ఏమని చెప్పుడు? వాడు ఏష్ట కథలకు నా భర్త ఏటో వీకిండు, నా భర్త నన్ను మీదికి లొల్లి పెట్టిండు అని చెప్పు. అయ్యో రమా, నువ్వేం బాధపడకు. ఒక్కరోజు ఓ రాజు మరి. నువ్వు గీసోంటి దానికి సానుభూతి చూపియకు లత. నువ్వు రామ మంచిదని నువ్వు నమ్ముతున్నావు గాని అది నీ మీద ఎంతో పెద్ద కుట్ర పట్టింది. ఏంటి? అవును, నువ్వు పాపం పాపం రాజు అని మమ్మల్ని మాజుతావు గాని ఇకేం చెప్తావు? అవో దాని కడుపులో అంత తీసామే నీ గురించి. కొంచెమన్నా నీకు సిగ్గుందా? గట్ల చెప్తావు లతకు? నాకు లత మీద ఏం కోపం ఉంటుంది చెప్పు? నా సావే నేను చస్తున్నానంటే ఏమో మళ్ళీ నా మీద ఎక్కించి చెప్తావు, మంచిగున్నోళ్ళ మధ్యలో పుల్లలు పెడతావు. అవు నేనే పెడతాను, కరెక్టే. ఎందుకు రామా, ఏమంటావు నన్ను నువ్వు? ఏం లేదు లత, నువ్వు ఆయన మాటలు పట్టించుకోకు. నేను నిన్నేమంటా చెప్పు? ఊకే మీ ఇంటికి వస్తే ఎందుకు పోతున్నావు వాళ్ళ ఇంటికి అని అంటాంది. నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చినావు? ఎప్పుడు వచ్చినావు? మొన్న జ్వరం వస్తే వచ్చినా కదా ఓ గదినికి. అంటే రామా మనల్ని అపార్థం చేసుకుంటాందా ఏంది? అది అసొంటి ఆలోచన కలిగి ఉన్న మనిషేనాయే, అందుకే ఆ వదానికి అట్లా జరుగుతుంది. ఒకరికి పాపం చేద్దామని, ఒకరికి నేరం చేద్దామని చూస్తే ఎవరిది వాళ్ళకే తిప్పి కొడుతుంది. అంటే ఇది మన కథలో మంచిగా అర్థమవుతుంది నాకు. నువ్వెందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? నీకేమన్నా మెంటలా? కాదు లత, నేనేం అట్లా ఆలోచిస్తలేను. నా బాధలతో నేను చస్తా అంటే ఇక ఈయన చూడు ఎట్లా మాట్లాడుతాడో. రేపు ఇక స్టేషన్ పోదని రానంటేనేమో రాని సాతన అయితే లేదు కానీ యోగిసోంటి బాతకాలు కొట్టుకుంటా అందరికి ఎక్కించుకుంటా చెప్పుకుంటా మంచిగానే ఉన్నావు. ఏదైనా అన్నోళ్ళకే అన్న పాపం గంతే. ఏది పట్టించుకొని నేను నా వెనుకో మాట నా ముందటో మాటలా ఎవరైనా మాట్లాడుకొని ఆ దేవుడు చూస్తే చాలు. దేవుడు నా అందరుంటే నాకు ఎవరితోటి ఏం పని? అయ్యో లత, నువ్వు ఫీల్ కాకు.
నేను ఎందుకు ఫీల్ అవుతా? ఎప్పుడైనా నేను మీ మంచి గురించి ఆలోచించి చెప్పినా గానీ, మీతో మాట్లాడుతున్నా గానీ వెనుక మళ్ళీ నా గురించి తప్పుగా అంటారని నేను ఎప్పుడు అనుకోలే. ఏ పోనీ లత, మన ఇద్దరం ఎట్లుంటున్నామో మన ఇద్దరికి తెలుసు. నువ్వు నాకు మంచి స్నేహితురాలివి, నేను నీకు మంచి స్నేహితుడిని గంతే. అదేమన్నా అనుకోని నీది చక్కగా చూసుకో ఫస్ట్, అర్థమవుతుందా? ఆ మైండ్ అంతా దొబ్బి పిత్తన్నావు, నన్ను మనిషి లెక్క ఉంచుతలేవు నువ్వు. నేను చచ్చుడా బతుకుడా అనేది నాకే అర్థమైతలేదు. 2 రోజులు మంచిగా ఉండే వరకే మళ్ళీ ఒక కథ పట్టుకొని వస్తావు. రేపు మీ అన్నగారిని పట్టుకొని పోతావా, లేకపోతే నువ్వు ఒక్కదానివే పోతావా? పోయి కంప్లైంట్ ఇచ్చి వాడినల్లా నూకిపీ అంతే. అంతే తప్పించి ఇంకేదైనా తికమక జరిగి వాడు మళ్ళీసారి ఇటు ముఖాన్ని వస్తే నువ్వు పోయి చక్కగా నీ అవ్వగారింటికాడ ఉంటావు గంతే. నీతోటి నాకు సంబంధమే ఉండదు. చూసినవా లత ఎట్లా మాట్లాడుతాండో? నేను పోయి కంప్లైంట్ ఇస్తా, నువ్వు రా అని అంటేనేమో రాడట. రాదు పోరాదు. పోను. ఎందుకు పోవచ్చు కదా, నీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఏమైతుంది? ఎవరికి లేవా ఏంటి ప్రాబ్లమ్స్? నువ్వు ఇది వెనకేసుకరాకు లత, వెనకేసుకరాకు. నువ్వు మంచిగా చెప్తావు కానీ ఇది షెడ్ ఆలోచిస్తుంది. ఇక నేను పోతాన్న పంటన్నా రేపు పొద్దునైతే పత్తేర నేను ఒక్కొన్నత్తా గంతే. ఆగంటే చూసినవా లత ఇక ఎట్లా మాట్లాడుతాడో? ఏమో రామా, నేను మీ ఆయనతోటి మాట్లాడినా కూడా నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావని నాకు తెలియదు. తెలిస్తే నేను ఇక మాట్లాడాలి కదా మరి. అట్లేం లేదు లత, మీరు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ లెక్క ఉంటుర్రు. నాకు తెలియదా ఆయన పిచ్చిలేసి ఆయన కొడతాడు, నువ్వు ఆయన మాట ఏం పట్టుకున్నావు? సరే సరే. అబ్బా లత రేపు పొద్దుగల ఫోన్ చేశాన్నా చెప్పవా రాజుకు? ఒక్కరోజు పోలీస్ స్టేషన్కి రమ్మని. నేను మా అన్నయ్యతో అదే ముచ్చట అంటే అంటాను కదా, మీ భర్తేడమ్మా, మీ భర్తను పట్టుకరాపో అని అంటారు పోలీసులు. మీ భర్తకు తెలుసా తెలియదా అని అడుగుతారు. బావను కూడా రమ్మను అది ఇదని మా అన్న అంటాడు. అమ్మో, నేను మాట్లాడితే ఆయన ఎందుకు తింటాడు? ఏమో లత, నాకైతే మస్తు భయం అవుతుంది. వాడు ఎప్పుడు ఏం చేసేది కూడా తెలియదు. రాజుని చంపడానికి కూడా వాడు వెనకాడతలేడు. అందుకు నేనే ఇక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి కొంచెం గట్టిగా చర్య తీసుకోమనాలే. అవును మరి, అసొంటోళ్ళు ఏం చేసేదాకా తెలియదు, జాగ్రత్తగా ఉండు. ఉంటా. సరే ఇక పోతున్నా. ఆయన నాతోటి మంచిగా ఉంటుండన్న వరకు ఏదో ఒకటి ఇట్లాంటివి వస్తున్నాయి. ఇంకా అయ్యగారి దగ్గర కన్నా గా బుట్టం దగ్గర కన్నా పోయి చూయించుకొచ్చుకోవాలి. పరిస్థితులు అస్సలు మంచిగా ఉంటలేవు. మరి పోక ఏం చెప్తానో పోయి తెలుసుకొచ్చుకో. సరే. అవ్వా ఇయ్యన్న తెల్లారిపోయింది కదా లేచే వరకు. రాత్రంతా రానికి 100 ఫోన్లు కొడితే ఒక్క ఫోన్ లిఫ్ట్ చేయకపోయే. మరి పన్నదా లేకపోతే ఏంది? బిజీ అని వచ్చింది. రాత్రి పండి మరి ఫోన్ కట్ చేసిందా? కట్ చేస్తే రాత్రంతా కట్ చేస్తుందా? మరి బిజీ అని వచ్చింది కదా. పొద్దుగాలే లేచి బిత్తిరి సూపులు చూస్తాడు. ఏమైందే అన్నా? ఏం లేదు. ఎటు పోతాన్నావు? చెంబు పట్టుకపోతున్నావా? చెంబు పట్టుకొని. ఓర్ని అవ్వ, గింత చిన్న చెంబు పట్టుకొని చెంబు పట్టుకపోతా? అరే పాలకు పోతున్నా. పాలకు మా అక్క పాలు తెమ్మన్నది పాల లింగయ్య దగ్గర. పాలకు పోతానవా? నేను మరి చెంబు పట్టుకొని దొడ్డికి పోతానమేమో చెట్ల పొంటి. నేను కూడా నీతో వస్తాను నేను అనుకుంటానా. ఓర్ని అవ, నీకు బాత్రూమ్ లేదా అనే? బాత్రూంలో పోవా? బాత్రూంలో రోజు పోతాం. చిన్నప్పుడు చెంబు పట్టుకొని లోటాక పట్టుకొని చెట్ల పొంటి పోతే హాయిగా అనిపించేది. మరి నువ్వు పోతానవేమో, మంచిగా నువ్వు కూడా సోపతుంటావు కదా, హాయిగా కూర్చొని రావచ్చని నేను అనుకుంటుని. గా చెట్ల పొంటి ఎవడు పోతాండి ఇప్పుడు పాయింట్లు ఇప్పి. అంత చిన్నప్పుడు చిన్న లెక్కలు కానీ ఇప్పుడు పోతే ఇజ్జత్ పోతుంది. అయితవే కానీ ఓ బంటి, మనము ఫోన్ చేసిన కొద్దీ ఊకే బిజీ అని వస్తే ఏమన్నట్టు? ఎప్పుడు చేసినావు? ఎవరికి చేసినావు? ఎవరికన్నా చేస్తే ఊకే బిజీ వస్తే ఏమన్నట్టు చెప్పు. ఎప్పుడు చేసినావు? ఏందని లాయర్కి వచ్చని లేవడుతుంది. ఊకే బిజీ అని వస్తే ఒక్కసారి రింగు కాగానే టిక్కు అని కట్ అవుతుందా? గిట్లా టుర్రు అంటుంది, మళ్ళీ బిజీ అంటుంది. అయితే బ్లాక్ లిస్ట్లో పెట్టిర్రు నీ ఫోన్ రాకుంటా. అంతేనా? నేను అనుకుంటాను అప్పటికే నాదేందో గిట్లా బిజీ వస్తుంది, మరి నా ఫోన్ రాకుండా పెట్టుకున్నారా ఏంది అని అనుకున్నట్టే నువ్వు చెప్తివి. అవునవును మరి. అయ్యో రామా, ఏం చేయాలి నేను? ఎవరు పెట్టుకున్నారు అంతగానం బాధపడబడితివి? ఎవరవుతి నువ్వో పాలైతే తెచ్చుకోపో. ప్రేయస్ పెట్టుకున్నదా ఏంది? అందుకే ఈ లవ్వులు చేయద్ది, బాధలు పడద్దు పో.
పళ్ళ పుల్లు ఇరుసుకచ్చుకుందాం. ఏమండి ఏంది? మీరు కూడా రండి పోలీస్ స్టేషన్ కి. మా అన్న అన్నాడు కదా రాజత్తే కూడా మంచిది అని అన్నాడు. చల్ నేను రాను. మీరు ఏమన్నా చేసుకోర్రి, నేను ఏ పోలీస్ స్టేషన్కి రాను. వాడు గిట్లా నాకు ఈ ఊర్లో కనిపిస్తే కథం నువ్వు ఇంట్లో ఉండవు, నీ అవ్వగారింటికి వీకాలి ఇక అంతే. రావచ్చు కదండి ఒక్కసారికి. రాను. చూసిర్రా దోస్తులు వీడియో? మరి ఇక రేపటి వీడియోలో పోలీస్ స్టేషన్ పోతే ఏమైతుంది ఏం కథ అనేది నెక్స్ట్ పార్ట్లో అయితే చూద్దాం. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.